ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. ఓకే మాస్టర్స్, అందరికీ నమస్కారం అండి. రోజు న్యూ ఎనర్జీ 39వ రోజు డి రేవతీదేవి గారు ఓరియన్ కథని రోజు అందిస్తున్నారు. ఏంటో చూద్దామండి. ఈ సందర్భంలో టొబేస్ ఆత్మోన్నతి మార్గం మనకు అర్థం కావాలని ఓరియన్ కథను చెప్తున్నాడు. ఇలాంటి పెట్ట కథల ద్వారా మనకు కొన్ని విషయాలు మరింత వివరంగా అవగాహనకు వస్తాయి. ఓరియన్ తెప్ప మీద నది ప్రవాహానికి ఎదురుగా తెడ్డు వేసుకుంటూ ప్రయాణం మొదలు పెట్టాడు. తెడ్డు వేసే కొద్దీ అతనిలో బలం పెరిగింది. పగలంతా తెడ్డు వేసి అనుభవాలు పొందుతూ సాగేవాడు. రాత్రులు గట్టుకు చేరి దొరికినదేదో తిని అలసిపోయి నిద్రపోయేవాడు. ఏటికి ఎదురీదటమో ఎంత కష్టమో అతనికి అర్థమైంది. అలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రయాణం బాగానే సాగుతోంది. రోజులు గడిచే కొద్దీ అసలు తాను తెడ్డు వేస్తూ ఏటికి ఎందుకు ఎదురెదుతున్నాడో, అసలు ఆ పని ఎందుకు మొదలు పెట్టాడో మరిచిపోయాడు. ఒకరోజు అతనికి తెడ్డు వేయటం పట్ల, ఎదురీదటం పట్ల విసుగు కలిగింది. అనుభవాలు పొందటంలో అతను నేర్పరి అయినా అసలు ఎందుకు ఇంకా ఈ ప్రయాణంలో కొనసాగాలో అతనికి అర్థం కాలేదు. నదిలో ప్రతి మలుపు అతనికి ఇప్పుడు తెలుసు. నదీ ప్రవాహంలో కనబడే ప్రతి చెట్టు, ప్రతి పుట్ట, ప్రతి రాయి అతను ఇంతకు ముందు చూసి ఉన్నాడు. కాబట్టి అతనికి తెలుసు. ఇంకా ఎందుకు ఎలా సాగాలో అతనికి అర్థం కాలేదు. ఏ భయం వల్ల తాను ఇంతకాలం కష్టపడి తెడ్డు వేస్తూ వచ్చాడో అతనికి అర్థమైంది. తాను తెడ్డు వేయటం ఆపితే నది తనను లాగేస్తుందేమోనన్న భయం. ప్రవాహం వెంట వెళ్ళిపోయి లోయల్లోకి, జలపాతంలోకి పడిపోతానేమోనన్న భయం. అయితే ఇప్పుడు అతను అలసిపోయి విసిగిపోయి ఉన్నాడు. కాబట్టి తెడ్డును గట్టునే వదిలేసి పడవెక్కి కూర్చున్నాడు. ప్రవాహం వెంట పడవను సాగనిచ్చాడు. దేనిని పట్టించుకోలేదు. పడవ సాగుతుంటే తానింతకు ముందు చూసినవన్నీ కనపడి సాగాయి. వెళ్లిన మార్గాన్నే కదా తిరిగి వస్తున్నాడు. ప్రవాహ దిశలో ఎదురు జలపాతం ఉన్నదని తెలుసు. అందులో పడితే తానేమవుతాడో తెలుసు. అయితే ఇక్కడ తెడ్డు వేసే ఓపిక అతనికి లేదు. అలా కొద్ది కాలం ప్రయాణం సాగాక ప్రవాహం వేగం పుంజుకున్నదని గమనించాడు. తాను జలపాతానికి వీపు చేసి కూర్చోమన్నాడు. జలపాతం వైపు వెళుతూ తల తిప్పి వెనక్కి చూశాడు. జలపాతంలోకి పడిపోతున్న క్షణంలో ఒక్క క్షణం అతనికి విపరీతంగా భయం వేసింది. మానవ జన్మ ముగిసిపోతోంది. ఆ భయం రిలీజ్ చేసేస్తుండగా అతనికి గ్రహింపుకొచ్చింది. ఒక కొత్త అవగాహన కలిగింది. తన అనుభవం అంతా కేవలం భ్రమనే. ఈ భయాన్నే భ్రమ ఇప్పటిది కాదు, అగ్నిగోడ సమయానిది. తొలి సృష్టిలో తాను కూడా ఒక సృష్టికర్త కనుక ఇప్పుడు కూడా తనకేం కావాలంటే దానిని సృష్టించుకోగలడు. తన పడవకు రెక్కలు సృష్టించుకోగలడు. లేకపోతే అసలు నది అనేదే లేకుండా చేసుకోగలడు. ఈ భయం అతనిలో నిస్సహాయతను కలిగిస్తుంది. దానితో ఆ పరిస్థితి నుంచి తప్పుకోవాలని మనసు ఆరాటపడుతున్నది. అప్పుడే ఆ మనసుకు తన అసలు బలం, శక్తి తెలుస్తాయి. మనం ఇప్పుడు ఈ పరిస్థితుల్లోనే ఉన్నాం, ద్వంద్వత్వంలో ఉన్నాం. కాబట్టి భయాలు, ఏదో చెయ్యాలన్న తాపత్రయాలు, ఏమీ చేయకపోతే కుదరదన్న ఆలోచన. అందుకే పరిస్థితులతో పోరాడుతూ మన వంతు ప్రయత్నంగా చేయాల్సింది చేస్తూ వచ్చాం. ఆ ప్రయాణంలో విపరీతంగా అలసిపోయాం. ఓరియన్ లాగా తెడ్డును వదిలేయవలసిన స్థితికి వచ్చాము. అయితే బాధ్యతలు పట్టించుకోకుండా తిరిగే వాళ్ళు చేస్తున్నది కరెక్టేనా? ఎప్పటికీ కాదు. బాధ్యతారహితంగా ఊరుకోవటం వేరు, అన్ని తెలిసి ఊరుకోవటం వేరు. అన్ని తెలిసిన తరంలో మనం ఏమీ చేయనట్లు కనిపించినా మన వల్ల పని జరుగుతుంటుంది. దేన్నైతే మనం నమ్మకాల రూపంలో, భయం రూపంలో గట్టిగా పట్టుకున్నామో దానిని రిలీజ్ చేయాలి. అప్పుడే కొత్త అవగాహన ఏర్పడడం మొదలవుతుంది. పాత నమ్మకాలను వదిలేసేయాలి. ఒక్కోసారి విపరీతంగా భయం వేస్తుంది. అయితే అది కేవలం భ్రమ అనే అనుభవంలో తెలుసుకుంటాము. కావాలంటే కొత్త నదులను సృష్టించటం, పడవకు రెక్కలు మొలిపించటము లాంటి ఏ పనైనా చేయగలుగుతాం. అలా చేయగలగాలంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి.
ఎనర్జీ పనికి తీరుతెన్నులు అర్థం చేసుకోగలిగితే అప్పుడు మన మీద, మన శక్తి మీద మనకు నమ్మకం ఏర్పడుతుంది. మన నమ్మకాలను బట్టి మన ఆలోచనలు ఉంటాయి. ఆలోచనను బట్టి ఎనర్జీ ఏర్పడుతుంది. ఏర్పడిన ఎనర్జీని బట్టి మన శక్తి వెల్లడై పనులు జరుగుతాయి. పిట్టగోడ వెనకాల నిలబడి ఏం చేయనట్లు కనబడినా మన వల్ల జరగాల్సిన పని జరుగుతూ ఉంటుంది. దీన్ని మాత్రం క్రమేణా అర్థం చేసుకోగలగాలి. సో మాస్టర్స్, ఈ కథకి, ఈ ఎక్స్ప్లెనేషన్ కి చాలా ఆనందంగా, అందంగా ఉందండి. నిజం చెప్పాలి అంటే ఏదో చేయాలని తాపత్రయపడుతూ, పరిగెడుతూ, ఒక పోటీలో పడిపోతూ మనం అందుకోవాల్సింది మిస్ అయిపోతున్నాము. ఈ పోటీ తత్వము, ఈ పరుగు, ఏదేదో ఆతృతలు ఎప్పుడైతే తగ్గిపోతాయో, పత్రి సార్ చెప్పినట్టుగా నిదానంగా ఏది చేసినా సక్సెస్ అవుద్దంటారు పత్రి సార్. నిదానంగా, శాంతంగా, అసలు నేనేంటి, నా ఎనర్జీ ఏంటి, నేను ఇప్పుడు ఆ పడవ ఎలాగా, అతను ఎలా ఎదురీదితే ఎలా ఫేస్ చేశాడు, ఎదురు ఈతకుండా ఉంటే ఎలా ఫేస్ చేశాడు అనేది సింహావలోచన మనం చేసుకుంటే, సెల్ఫ్ చెక్ చేసుకుంటే అసలు మన దగ్గరే శక్తి ఉందండి. ఆ శక్తిని మనం వినియోగించుకోవట్లేదు. నా పడవలాగా ఆ తెడ్డు వేస్తూ ఎదురీదుతున్నాం, కానీ మనలో ఉన్న మన శక్తిని వినియోగించుకోవటానికి మనం ప్రయత్నించట్లేదు. ద్వంద్వత్వంలో పరిగెడుతున్నాం. ఎప్పుడైతే ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ఎవరితో మనకు సంబంధం లేదు, సాక్షిభూతము, అన్నీ తెలుసుకోవాలండి. అన్నీ తెలుసుకోకపోయినా కూడా ఏమీ అర్థం కాదు. అందరినీ అర్థం చేసుకోగలగాలి, కానీ మౌనంగా అలా కళ్ళతో చూడాలి. నాకు ఒక ఫ్రెండ్ ఉందండి, తను ఇప్పుడు ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తుంది. తనండి ఏమీ కామెంట్ చేయదు, మాట్లాడదు. నాకన్నా చిన్నమ్మాయి అయినా తనే నా ఫ్రెండ్. అలా కళ్ళతో చూస్తుందండి ప్రతిదీ గమనిస్తుంది. అవసరమైనప్పుడు ఒక్క మాట మాట్లాడుతుంది. అది ఎంతో అర్థవంతంగా ఉంటుంది మాస్టర్స్. అలానే చెయ్యాలి. ఎందుకంటేనండి ఇవి నాణ్యాలు ఎక్కువ మోత చేస్తే కాగితాలు నిశ్శబ్దంగా ఉంటాయి. జ్ఞాని కాగితము, నాణ్యాలు అజ్ఞాని అంటున్నారు. సో ఇదొక్క క్షణం బేరీజ్ వేసుకొని పరుగు మానేద్దాము. మనము ఎక్కడి నుండి వచ్చాము, ఎక్కడికి పరిగెడుతున్నాము, ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఎక్కడికి మన పరుగు తీయాలి అనేది ఒక్క క్షణం ఎవరికి వాళ్ళం ప్రతిరోజు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. గజిబిజులు, గందరగోళాలు ఉంటే ఎటూ వెళ్ళలేదు మన పడవ. ఏ మధ్యలోనూ ఎటూ వెళ్ళలేక మునిగిపోతుంది తప్ప ఒడ్డుకి చేరదు. అందుకే ఏదైనా ఒక్కటే పట్టుకోవాలి, ద్వంద్వత్వంలో ఉండకూడదు. అదే పత్రి సార్ చెప్తున్నారు. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి జ్ఞానంలో కంటిన్యూ అవుదామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.